శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్, 'రవితేజ' గారి 'ఇరుముడి' మూవీ, 'నాని' గారి 'ది ప్యారడైజ్' మూవీ 2 ఒకటే డేట్‌న రిలీజ్‌కి అవుతున్నావని, దీంతో 'నాని' గారే తన సినిమాని పోస్ట్‌పోన్ చేసుకున్నారనే టాక్ ఇండస్ట్రీలో నడుస్తుంది సార్. అంటే ఇది పోస్ట్‌పోన్‌మెంట్ అంటే అలా కాదు నేననేది. 'ఇరుముడి' కోసం ఆయన త్యాగం చేస్తున్నాడా? అదే దే ఏంటి దీంట్లో ఉన్న కోణం అంటే ఏంటి? 'ఇరుముడి' కోసం త్యాగం చేయాల్సినటువంటి సందర్భం అయితే లేదు. ఓకే. ఎందుకంటే ఈ 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయినంత మాత్రాన ఏమీ కాదు. ఓకే. ఎగ్జిబిటర్లు మోర్ సినిమా కోరుకుంటున్నారు. ఎక్కువ సినిమాలు కావాలి, మేము అకామిడేట్ చేయగలము అని వాళ్ళు అడుగుతున్నారు. వాంటింగ్ ఉంది. హ్మ్. అంటే గతంలో కుమ్మక్కు రిలీజులని ఒక పద్ధతి నడిచింది. అంటే ఆడియన్స్‌కి ఆప్షన్ లేకుండా చేసి, హ్మ్. ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ అయితే మొత్తం ఒక 10 రోజుల పాటు ఆ సినిమాయే ఆడుతుంది అన్ని థియేటర్‌ల్లోనూ. ఓకే. ఆల్రెడీ ఆడుతున్న సినిమాలు తీసేసి కూడా ఈ సినిమాయే వేసిన చరిత్ర కూడా ఉంది మనకి. దానివలన ఏంటంటే మొత్తం ఆడియన్స్‌కి ఆప్షన్ లేకుండా చేసి డబ్బులు వాళ్ళందరి దగ్గర తీసేసుకున్న తర్వాత హ్మ్. సినిమా తీసి ఇంకొక హీరో సినిమా అదే పద్ధతిలో రిలీజ్ చేసేవాళ్ళు. ఓకే. ఈ కుమ్మక్కు రిలీజులకి కాలం చెల్లింది. అయిపోయింది. ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. ఓకే. ఇప్పుడు వాంటింగ్ ఉంది. థియేటర్లు అడుగుతున్నారు. 'పెద్ది' సినిమా రిలీజ్ అయ్యి అది తమకి చాలా ప్రాఫిట్ పంచుతుంది అని ఎగ్జిబిటర్లు అనుకున్నారు గానీ, హ్మ్. పర్వాలేదు. అది అంటే నేటివ్ స్టేట్ అది. ఆంధ్ర, తెలంగాణల్లో సినిమా కొంత ఎగ్జిబిటర్లకి ఊపిరి పోసింది. ఓకే. ఊపిరి పోసింది కానీ ఇది చాలదు. హ్మ్. ఇంకా కావాలి. ఇంకా ఓకే. కావాలంటే ఆ 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ చేస్తే వాళ్ళు హ్యాపీగానే ఫీల్ అయ్యేవాళ్ళు. జనాలు కూడా చూస్తారు. ఓకే. 2 సినిమాలు ఒకే రోజు ఇద్దరు హీరోల సినిమాలు రిలీజ్ అయితే, ఈ సినిమా చూసి ఆ సినిమా వదిలేయటం అనేది ఉండదు. ఓకే. జనాలకి కూడా థియేట్రికల్‌గా ఇంకొక సినిమా ఉంటే చూద్దామనే కోరికే ఉంటుంది. జనాలు సినిమాని వదిలిపెట్టలేదు. థియేటర్‌కెళ్తున్నారా లేదా అనేది చర్చ గాని, హ్మ్. సినిమా చూడటం లేదు అనేది కరెక్ట్ ఆర్గ్యుమెంట్ కాదు. సినిమా ఓకే. చూస్తున్నారు. ఓకే. కానీ చూడాల్సిన చోట చూడటం లేదు. హుహు. థియేటర్‌లో చూడాల్సిన సినిమా సెల్ ఫోన్‌లో చూసుకుంటున్నారు. అవును. సెల్ ఫోన్‌లో అంటే థియేటర్‌లో చూడాలి, లేదంటే ఓటీటీలో చూడాలి. హ్మ్. ఈ 2 చోట్ల కాకుండా ఇంకొక చోట చూస్తున్నారు. ఓకే. ఆ ఇంకొక చోట ఎందుకు చూస్తున్నారంటే, మీరు థియేటర్‌ని కాస్ట్‌లీగా మార్చారు కాబట్టి, ఎక్స్‌పెన్సివ్‌గా మార్చారు కాబట్టి అక్కడికెళ్ళకుండా, ఓటీటీకి రాకుండా, హ్మ్. మధ్యలో డౌన్‌లోడ్ చేసుకొని చూస్తున్నారు. ఈ డౌన్‌లోడ్స్ తగ్గాలంటే మీరు థియేటర్‌ని ఆడియన్స్ ఫ్రెండ్లీగా మారిస్తే థియేటర్‌కొస్తారు జనాలు. ఓకే. మీరు ఒకే రోజు 2 సినిమాలేసినా చూస్తారు. ఒకే హీరో సినిమాలు 2 ఒకే రోజు రిలీజ్ అయిన చరిత్ర కూడా ఉంది మనకి. హ్మ్. 2 ఆడినాయి. 2 డబ్బులు తెచ్చిన చరిత్ర కూడా ఉంది. కాబట్టి 2 సినిమాలు అదేదో 'ఇరుముడి' కోసం ఆయన 'పారడైజ్' వాయిదా వేసుకోనక్కర్లేదు. 'పారడైజ్' కోసం 'ఇరుముడి' కూడా వాయిదా వేసుకోనక్కర్లేదు. ఓకే. బహుశా ఆయనకి ఇంకేదైనా టెక్నికల్ ఇష్యూస్ ఉండి, ఇంకొంచెం టైం తీసుకుందాం అనుకుని ఉండొచ్చేమో తప్ప, అది హ్మ్. పైగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ కింద ఓకే. కన్సిడర్ చేస్తున్నారు దాన్ని. ఓకే. గతంలో కూడా ఆయన పాన్ ఇండియా మార్కెట్‌ని టార్గెట్ చేయాలి అనేది ఆయన మోటో నానిది. ఓకే. కాకపోతే గతంలో ఆయన ఏ సినిమాని పాన్ ఇండియా మార్కెట్‌లోకి తీసుకెళ్ళలేదు. హ్మ్. ఈ సినిమాని కొంచెం పుష్ చేద్దామని అనుకుంటున్నాడు. ఓకే. సౌత్ ఇండియన్ మార్కెట్‌లోనైనా దీనికి మంచి రెవెన్యూస్ వస్తాయనేది ఆయన అంచనా. ఓకే. ఎందుకంటే తమిళనాడుకి పట్టుకుంటుంది ఈ సబ్జెక్టు అని నమ్ముతున్నాడాయన. బా కారణం దానిలో కొంత కథ ఒక దళిత్ యాంగిల్‌లో కథని నేరేట్ చేసే పద్ధతుంది. కాకిని ఓకే. సింబల్‌గా తీసుకొని. ఓకే. అది డెఫినిట్‌గా సౌత్‌లో పర్టిక్యులర్‌గా తమిళనాడులో వర్కౌట్ అవుతుంది. 'పారంజిత్' హ్మ్. వీళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్ కనిపిస్తోంది ఆ సినిమా మీద. కనుక అది సౌత్ మార్కెట్‌లో బానే వెళ్తుంది సినిమా అనే కాన్ఫిడెన్స్ ఉంది. హ్మ్. హిందీ బెల్ట్‌లో ఎలా మూవ్ చేస్తారంటే ప్రాపర్‌గా ప్రమోట్ చేయగలిగితే, ఒక ప్రాపర్ ప్రమోషన్స్ ఇచ్చి సినిమాని పుష్ చేస్తే వెళ్తుంది. ఆ ప్రయత్నం ఏదైనా చేస్తున్నారా అనేది చూడాలి. 2 సినిమాలు 'ఇరుముడి' టోటల్‌గా అదొక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వెడుతున్నాడాయన. ఓకే. 'రవితేజ.' హ్మ్. అంటే ఆయన ఎంటర్‌టైనింగ్ హీరోయిజంకి ఒక రకంగా బ్రాండ్ అంబాసిడర్‌గా నడిచాడు కొంతకాలం. ఇప్పుడు ఆ పరిస్థితి కాదు. ఓకే. అది అర్థమైంది ఆయనకి. హ్మ్. ఆ యాంగిల్‌లో ఆయన రకరకాల ప్రయోగాలు చేశాడు. హ్మ్. మొన్న వచ్చినటువంటి 'భర్త మహాశయులకు' సినిమా కూడా డిసప్పాయింట్ చేసింది. హ్మ్. అందుకని ఇంకొక కోణంలో
ప్రేక్షకులని ప్రేక్షకుల మనసులు గెలవాలని ఒక ప్రయత్నం చేస్తున్నాడు ఓకే. ఈ ఇరుముడి అనే సినిమాతో. ఒక పాప ఈయన వాళ్ళు చూపించిన గ్లిమ్స్‌లో వాతావరణం, ఒక ఫ్యామిలీ కథ, ఒక కూతురు సెంటిమెంటు అలా నడిచేటువంటి ఒక రకంగా విజయ్ సేతుపతి తరహా కథలాగా అనిపించిందది. హ్మ్. హ్మ్. అందుకని ఆ సినిమా ఒక స్పెషల్, దానికి ఒక టార్గెట్ ఉంది. ఒక ఆడియన్ బేస్ ఉంది దానికి. ఓకే. 'పారడైజ్' పరిస్థితి అది కాదు. అంటే అది ఆల్రెడీ క్రేజ్ ఉన్న ప్రాజెక్ట్ అది. క్రేజ్ ఉన్న ప్రాజెక్ట్‌కి జనాలెళ్తారు, దీనికి వస్తారు. ఇది బావుందంటే ఇది చూస్తారు, అది హ్మ్. చూస్తారు. ఒక సినిమా కోసం ఒక సినిమా డేట్ సాక్రిఫైస్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఓకే. కాబట్టి 2 సినిమాలు కంఫర్టబుల్‌గా వేసుకోవచ్చు. బహుశా ఆయన సోలో రిలీజ్ అయితే ఇంకొంచెం అడ్వాంటేజ్ ఉంటుందనుకుని ఏదైనా షిఫ్ట్ అయి ఉంటాడు కొత్త డేట్.